హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నంత ఈజీగా 2 మినిట్స్లో పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ పాస్తాని మనం పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్గానైనా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ముందుగా పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే మ్యాకరోని పాస్తా తీసేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో స్ప్రింగ్ పాస్తా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్తాను ఉడికిచ్చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నెలోకి వాటర్ పెట్టేసి, వాటర్ వేడవుతున్నప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా చాలా బాగా వచ్చేస్తాయి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తీసుకున్న పాస్తాను వేసేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాస్తాని 95% వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం పాస్తా ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి పాస్తాను తీసేసుకొని చాక్తో కట్ చేస్తే మధ్యలోకి కట్ అవ్వాలి. అలా కట్ అయిన తర్వాత స్ట్రైనర్ తోటి పాస్తాను తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న క్యాప్సికము, కట్ చేసుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కట్ చేసుకునే వెజిటేబుల్ పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కాసేపు వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి, మనం ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా చాలా బాగా వచ్చేసిందిగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కడాయి పైన మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ పాస్తా మసాలా వేసేసుకోవాలి. మనకు పాస్తా మసాలా రెడీమేడ్గా దొరికిపోతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మసాలాను అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి. నేను పిల్లల కోసం వేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. పెద్దవాళ్ళు తినేటట్టయితే 2 టేబుల్ స్పూన్ల పాస్తా మసాలా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవడమే. అంతేనండి, ఫైనల్గా మనకి పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాస్తాని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, 2 మినిట్స్లో మనము పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. పాస్తా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.